హలో అండి, అందరికీ నమస్కారం. పట్నం బావ పల్లెటూరు మరదలు పార్ట్ 2. వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు, నువ్వు అలా అడిగేసరికి నాకెందుకో అలా అనిపించింది అంటూ బాధగా తలుచుకున్నారు. ఎందుకమ్మా మామయ్య మీద ఇంత ప్రేమ ఉన్నా దాచుకుంటున్నావు? నీ కళ్ళల్లో కనిపిస్తుంది. అక్కడ తాతయ్య బాధపడుతున్నారు, ఇక్కడ నువ్వు అంటున్న హాసినిని ఆశ్చర్యంగా చూస్తూ, మీ తాతగారు బాధపడుతున్నారా అని కళ్ళు తుడుచుకుంటూ అడుగుతారు గౌరిగారు. అవును గౌరీ అంటూ రాఘవరావు గారు వచ్చారు. వాళ్ళు రావాలి అని చూస్తున్నారు కానీ మీరెందుకు మాట్లాడకూడదు? మన కుటుంబం కోసమే, మీరెందుకు ముందడుగు వేయకూడదు అంటూ రాఘవ్ గారి దగ్గరికి వెళ్తుంది. సరే తల్లి, నీ కోసమన్నా మీ మామయ్యతో మాట్లాడాలని ఉంది. నాకున్న కోపం వల్ల నా పిల్లలని దూరం చేసుకొని తప్పు చేశా. కానీ మన మీద నిజంగా మీ మామయ్య వాళ్ళకి ప్రేమ ఉంటే మీ నాన్నగారు కాలం చేసినప్పుడు పిలిచినా ఎందుకు రాలేదు అంటున్న తల్లి మాటలకు అడ్డుపడుతూ, నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశావా అమ్మా? ఎప్పుడన్నా ఎందుకు రాలేదో మామయ్య వాళ్ళు తర్వాత పంపిన లెటర్స్ ఏమన్నా ఒక్కసారన్నా చదివావా? ఎందుకు రాలేకపోయారు? రాశారేమో అన్న ఆలోచన రాలేదా అంటున్న హాసిని మాటలని వింటూ, సత్తి అయ్యగోరు చెప్పండి, ఆ స్టోర్ రూమ్లో ఉన్న బాక్స్లోని శ్రీను పంపిన లెటర్స్ ఇటు పట్టుకరా, త్వరగా 2 నిమిషాలలో వస్తానయ్యా. సత్తి ఒక బాక్స్ పట్టుకొని వచ్చాడు. అవి అన్నీ చెదలు పట్టేసి ఉంటాయి. అందులో ఒక లెటర్ మాత్రం ఏం కాకుండా ఉంటుంది. ఆత్రంగా ఓపెన్ చేసి చూసింది హాసిని. అందులో మామయ్య గారు, ఇంకా మీ అబ్బాయి గారు కోలుకోలేదు, కోలుకోగానే మరలా పోస్ట్ పంపుతా, మీ నుంచి ఇప్పటి వరకు పంపిన వాటికి ఏ సమాధానం రాలేదు అంటూ ఉన్న అక్షరాలు చూసి, మామయ్యకి బాగోలేదా, ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూ మిగతా లెటర్ చదువుతుంది హాసిని. ఏంటి, నా శ్రీనికి ఆరోగ్యం బాగోలేదా? ఇప్పుడు ఎలా ఉంది అంటది. అసలు వాడికి ఏమైంది? అయ్యో ఎంత పని చేశాం, అప్పుడే చూసి ఉంటే బాగుండేది అంటూ హాసిని తల్లి, అమ్మ హాసిని, ఇప్పుడు మనం లెటర్ రాస్తే ఎప్పటికి చేరుకుంటుందమ్మా? తాతయ్య, ఇప్పుడు లెటర్స్ ఎవరు రాసుకుంటున్నారు? అప్పట్లో ఫోన్స్, ఇంటర్నెట్ లేక లెటర్స్ రాసేవాళ్ళు. అన్నీ ఆ లెటర్ మీద ఉన్న అడ్రస్ని పరిశీలనగా చూస్తూ, అక్కడ ఎటువంటి ఫోన్ నెంబర్ లేకపోవడంతో నీరసంలో అసలేమైందో, ఎంత పాపం చేశాను అనుకుంటూ బాధపడుతున్న రాఘవరావు గారిని చూస్తూ, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ, ఏదో ఐడియా రాగానే పరుగున 4 అడుగులలో గుమ్మం దాటుకొని చేతిలో పరికిని పట్టుకొని తనకున్న శక్తినంతా పుంజుకొని రత్తమ్మ అత్త ఇంటికి చేరుకుంది. అత్త, మీ అబ్బాయి వాళ్ళు అమెరికాలోనే ఉన్నారా? ఉన్నారే పిల్ల. అత్త, ఒకసారి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వవా అని అడగగా, పొద్దున నన్ను ఎంత ఏడిపించావు అంటున్న ఆమె మాటలకి అడ్డుపడుతూ గెడ్డం పట్టుకొని, ప్లీజ్ ప్లీజ్ అత్త అంటుంటే, అయినా నా కొడుకు నెంబర్ నీకెందుకే? కొంపదీసి నా కొడుక్కి చెప్తావా పొద్దున జరిగింది? అబ్బా అది కాదు అత్త, మా మామయ్య ఉన్నాడుగా. ఉన్నాడు, మీకు వాళ్ళకి మాటలు లేవుగా, అందుకే అత్త ఆ మాటలు పెంచుకుందామనే అడుగుతున్నా. దానికి నా కొడుకు నెంబర్ ఎందుకే? అబ్బా ఈవిడ నస ఒకటి మనసులో తిట్టుకుంటూ, మా మామయ్య వల్ల నెంబర్ లేదుగా, ఒక్కసారి మీ అబ్బాయి వాళ్ళని కనుక్కుంటే నెంబర్ తెలుస్తుందేమో అని, అంతే. ఆగు, బుక్కులో రాసి ఉంటుంది, తెస్తా. నేనేమన్నా చదువుకున్నానా అనుకుంటూ లోపలికి వెళ్తూ, అవునే పిల్ల, మీ మామయ్య కోసమా లేక మీ మామ కొడుకు కోసమా ఇంతలా ఆరాటపడుతున్నావు అత్త అని కోపంగా భూమిని తన్ని చూస్తున్న హాసినిని చూసి చెప్పగానే, ముక్కుతాడు వేయడానికి వస్తాడని. చాలే కానీ ముందు నెంబర్ ఇవ్వు, పొద్దున గుద్దినప్పుడు ఈవిడకి ఏదన్నా ఇరిగిపోయి ఉంటే బాగుండేది అని మనసులో అనుకుంటూ, వద్దులే మళ్ళీ నాకు నెంబర్ ఇవ్వదుగా అని తప్పు అనుకొని చిన్నగా చెంపలు వేసుకొని రంగమ్మ చూస్తున్న పుస్తకాన్ని లాక్కొని నెంబర్ చేతి మీద రాసుకొని అదే వేగంతో ఇంటికి పరుగు తీసింది. రాఘవరావు నిలయం అన్న బోర్డు నుంచి కొంచెం పక్కకి, అటు కాదు ఇటు. పెద్ద గేటు. అబ్బో, గేటునే ఇంత పెద్దగా ఉంది అంటే గేటు వెనకాల ఇల్లు ఎలా ఉంటుందో. ఆగండి, అక్కడ ఇద్దరు గార్డ్స్, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, అది తర్వాత తెలుసుకుందాం, నేను వాళ్ళతో మాట్లాడాలి, వస్తా, ఆగండి, పదండి లోపలికి పోదాం. బాబు గార్డు, కొంచెం డోర్ తీయమ్మా, నేను
మా రీడర్స్ లోపలికి అడుగు పెడతాం. ఏంటి అడగగానే గేట్ ఎలా తీస్తారని ఆలోచిస్తున్నారా? చెప్పను, అది సీక్రెట్. నా ముఖం చూసింది చాలే కానీ రండి. థ్యాంక్స్ బాబ్గాడు. అలా చూస్తున్నారేంది? సిగ్గేస్తుంది. లోపలికి పదండి. రైట్ లెగ్ అమెరికా వస్తే మాత్రం మన ఆచారాలు వదిలేయాలారా ఏంటి? సరే, కోపంగా చూడకండి. చూసారా ఎంత పెద్ద భవనమో? వామ్మో, ఇంట్లోకి వెళ్ళాలంటే అంత దూరం నడవాలా? నా వల్ల కాదు. నన్నెవరన్నా ఎత్తుకుంటారా? వద్దులే, అలా కోపంగా చూడకండి. ఆపేస్తాలే నా సోది. చూసారా కార్స్ ఏమన్నా అమ్ముతున్నారు అంటారా? కార్ల సంతలా ఉంది కదా. ఇదేంటి పార్క్నా? మా ఊరిలో పార్కు వెళ్ళాలంటే ఎక్కడికో పోవాలి. ఈడెవడో కానీ ఇంటి ముందే పార్కు పెట్టేశాడుగా. దేవుడా, గార్డెన్లో ఉయ్యాల కూడా ఉంది. ఏంటక్కడ? ఇటు రండి. ఇటు పక్క స్విమ్మింగ్ పూల్ ఉంది. కొంచెం సేపు ఆడుకుందామా? వద్దులే, పోనీ నేను ఆడుకుంటా, మీరు వెళ్ళండి. అమ్మో, కొట్టేసేలా ఉన్నారుగా. ఓ మర్చిపోయా, మీకు తెలియదు కదా. ఇంక నేనే తీసుకెళ్తా. మరి నన్ను ఫాలో అయిపోండి. ఇంత పెద్ద ద్వారమా? దీని ముందు నేను మరి పొట్టిగా కనిపిస్తున్నా. ఇక్కడ అసలు ఉండకూడదు. లోపలికి వెళ్ళిపోదాం. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? అందరూ కోట్స్ వేసుకొని ఫ్లవర్ బొకే పట్టుకొని ఉన్నారు. వామ్మో, ఎంత పెద్ద లివింగ్ రూమ్. కుడివైపు చూడండి, దేవుడి మందిరం. దండం పెట్టుకుంటున్నారా? ఎడమవైపు ఏంటి? 5గురు ఉన్నారు. ఏదో చూస్తున్నారు. ఓహో, ఓపెన్ కిచెన్. పాపం 5గురు చెఫ్స్ చాలా కష్టపడుతున్నారు. మన కోసమే వడ్డిస్తున్నా. సర్లే, అలా చూడకండి. నేను స్టోరీ చెప్పకపోతే నన్ను అప్పడం చేసేస్తారు కదా. ఆగండి. ఎవరివో వాయిస్ మీకు వినిపిస్తుందా? అమ్మ నాన్న ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున ఇలా బాధపడడం నాకు ఇష్టం లేదమ్మా. చాలా క్యూట్గా ఉంది వాయిస్. ఎవరమ్మాయి? నీకు మీ నాన్నగారు, నేను మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో అలానే మీ నాన్నగారికి కూడా వాళ్ళ నాన్నగారంటే ఇష్టం. బుజ్జి నా ముద్దు పేరు అయి ఉంటుందిలే. అంటే ఈవిడ శ్రీనుగారి సతీమణి అన్నమాట. నిజంగా చూడడానికి మన ఇండియన్ మదర్లానే ఉన్నారు. ఆమె దేవతలా చక్కగా ఉన్నారు. అమెరికా అంటే ఏదో ఫోష్గా ఉంటారేమో అనుకున్నా, కానీ పర్లేదే. తల్లి కూతుర్లిద్దరూ అమెరికాలో ఉన్న అమలాపురం పద్ధతులు కూడా పాటిస్తున్నారు. ఏంటి వినిపించట్లా? ఓహో, మన హాసిని బావని చూడాలా? తొందరెందుకు? ముందు ఒక్కసారి ఇంటి పెద్దని పలకరించి హ్యాపీ బర్త్డే చెప్దాం. బాగోదు మళ్ళీ, పాపం ఫీల్ అవుతారు. ఎందుకులే కానీ. ఎక్కడ కనపడడం లేదు. వెతుక్కుందాం. కింద అన్ని రూమ్స్ చూసేశాం. ఎవరు లేరే. పైకి వెళ్తే స్టెప్స్. శ్రీని గారికి వాళ్ళ నాన్నగారు అంటే ఇష్టం అనుకుంటా బాగా. చాలా పెద్ద ఫోటోనే పెట్టేశారుగా. హాయ్. 2 వైపులు స్టెప్స్ ఉన్నాయి. భలే ఉంది హౌస్. అలా వైకుంఠపురం మూవీలో హౌస్ లాగా రూమ్ బయట ఎందుకు నిలబడ్డారు? సర్వెంట్స్ మేబీ. ఇదే ఆ శ్రీనుగారి రూమ్ అనుకుంటా. ఇంత సైలెంట్గా ఉందేంటి? ఎవరన్నా ఉన్నారంటారా? పిలిస్తే వద్దులే. ఆ కార్నర్లో ఉన్నారు. వైట్ షర్ట్, వైట్ పంచ కట్టుకొని చాలా స్టైల్గా నిలబడ్డారే. చూసారా? అక్కడెక్కడ గడ్డం వైట్గా ఉంది. వాయిస్లో వాటర్, ముఖంలో పశ్చాత్తాపం. మంచి మెయిన్లీగా ఉన్నారుగా. 2 పిల్లల తండ్రిలా లేరు. తండ్రే ఇలా ఉంటే ఇక కొడుకు ఎలా ఉంటారంటారు? అయినా హ్యాండ్స్లో ఏదో ఉంది. ఓ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, చిన్నప్పటిది అనుకుంటా. ఎవరెవరున్నారు? అబ్బా, ఎందుకంతా రుసరుసలాడుతున్నారు? ఏదో ఫోటో చూద్దాం అనుకున్నా. సర్లేండి, పదండి. మనం ఎందుకు వచ్చాము? అక్కడికి వెళ్దాం. ఇంకో రూమ్ ఉంది. సాంగ్స్ వస్తున్నాయి. ఏంటో చూద్దాం. రూమ్ చాలా పెద్దగా ఉంది. చాలా నీట్గా. బాయ్స్ రూమ్లో లేదు. చాలా క్లీన్గా ఉంది. నిజంగా అబ్బాయి రూమ్నే అంటారా? బాల్కనీలోంచి అబ్బా సాంగ్స్. ఓ ట్రెండ్ మీల్ మీద రన్నింగ్ చేస్తున్నారెవరు? దాదాపు 6 ఫీట్స్ ఉంటారు. అబ్బో, మనం చాలా పొట్టిగా. బ్లాక్ కట్ బనియన్, రెడ్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. ఓహో, నాకు ఇష్టమైన కలర్. జిమ్ బాడీ. బ్యాక్ నుంచి కూడా హెయిర్ స్టైల్ బొద్దిగా. వామ్మో, హెయిర్లోంచి స్లోగా చెమటలు అలా నెక్ మీదకి జారుతున్నాయి. ఏంటి నా ఐస్ ఆ చెమట మీదే ఉంది. ఓ, సాంగ్స్ ఆఫ్ అయిపోయాయేంటి? థ్రెడ్మిల్ కూడా ఆగిపోయింది. మనం చూస్తున్నాం అని తెలిసి అయిపోయినట్లుంది. హ్యాండ్ కర్చీఫ్తో
ఆ చెమటని తూడ్చేశాడుగా, మరీ గట్టిగా తూడ్చినట్లున్నాడు. నెక్ రెడ్ అయిపోయింది. బాబు ఎవరు? నాయనా, నువ్వు చాలాసేపటి నుంచి బ్యాక్ మాత్రమే చూపిస్తున్నావు. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. వినేలా లేదు కానీ మనమే ముందుకు వెళ్ళి చూద్దాం. ఓ, ముందుకు వెళ్ళడానికి లేదే. మినీ జిమ్ని బాల్కనీలో సెట్ చేసేసాడు. ఇంకేం చేస్తాం? ఇంతసేపు ఆగాం, కొంచెం సేపు ఆగుదాం, తిరుగుతాడేమో.